కానీ దీనికి కరెక్షన్ శ్వేత కళ్యాణి కరెక్షన్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ప్రస్తుతం మీరు ఒక ఐ యాడ్ చేసుకోండి. ఐ యాడ్ చేసుకొని కనుక మీరు 35 టైమ్స్ రాసినట్టయితే కొంచెం బెటర్గా ఉంటుంది. తర్వాత మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా కరెక్షన్ చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఓన్లీ 35 టైమ్స్ రాయండి, 35 డేస్ రాయండి. అలా 4 కోర్స్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా కరెక్షన్ చేయించుకున్నట్టయితే మీకు చక్కగా ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ అండి. ఓకే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మెడిచల్ నుంచి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 ఓకే 2 ఓకే 1979. 79. ఓకే, ఏమని పిలుస్తుంటారండి మిమ్మల్ని? సతీష్ అని అంటారండి. సతీష్ అని. ఓకే, సతీష్ అని పిలుస్తుంటారు అఫీషియల్. ఓకే, ఏమన్నా ప్రాబ్లం ఉందా? సమస్య ఏంటి చెప్పండి. మేడం, హెల్త్ సరిగ్గా ఉండదు. ఓకే అర్థం కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుందండి. ఓకే అండి, తప్పకుండా చెప్తారు. సతీష్ అని పిలుస్తున్నారు కదా, ఆ పేరు పిలవచ్చా లేదంటే ఏమైనా కరెక్షన్స్ అవసరమో లేదో చెప్తారు. భావన చరణ్ గారు వినండి. హలో హలో, సతీష్ గారు. హలో చెప్పండి. సతీష్ గారు, మీ నంబర్లో మీ సతీష్ అనే పేరులో నెంబర్ 13 అంటే ఇది హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, మిగతా డబ్బులు కూడా ఖర్చు అయిపోతుంటాయి. అలాగే సతీష్ అనే దాంట్లో వైబ్రేట్ ఇష్ అనే ఎస్హెచ్ ఇష్ అనే పలకడం, ఈ యొక్క వైబ్రేషన్ పేరు వైబ్రేషన్ అనేది రాంగ్ వైబ్రేషన్ కూడా ఉంది. దీన్ని సత్యనారాయణ అనే దాంట్లో కరెక్షన్ తీసుకోండి. సత్యనారాయణ పిలిపించుకుంటే చాలా బాగుంటుంది. సత్యనారాయణలో ఒక ఎన్ యాడ్ చేసుకోండి. ఒక ఎన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎన్ యాడ్ చేసుకొని ఈ 32 టైమ్స్ రాయాలి, డైలీ 32 డేస్ రాయాలి. అలాగే రిపీట్ ఒక 5 కోర్స్ చేయండి. స్పెల్లింగ్ ఒకసారి రాసుకోండి మళ్ళీ. SATYANARAYANNA సత్యనారాయణ ఇలాగ పిలిపించుకోండి. సతీష్ అనేది బాగాలేదు, పూర్తిగా ఆ వైబ్రేట్ సౌండ్ వైబ్రేట్ కూడా రాంగ్ వైబ్రేట్ ఉంది కాబట్టి మీకు రాంగ్ వైబ్రేట్గా మొత్తం కరెక్షన్ ఇచ్చినా కూడా నెంబర్లో కరెక్షన్ ఇచ్చినా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుట్ కావు. కాబట్టి మీరు ఇలాగా 32 టైమ్స్ రాయండి, 32 డేస్ రాయండి. అలాగే రిపీట్ చేయండి. ఒక 9 కోర్స్ అనగా మీరు చేసినట్టయితే చక్కగా ఉంటుంది. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 6 లక్కీ నెంబర్స్. లక్కీ డేస్ వచ్చేసి 5, 14, 23, 6, 15, 20, 24 ఇవి మీకు లక్కీ డేస్. లక్కీ వీక్స్ వచ్చేసి వెడ్నెస్డే అండ్ ఫ్రైడే, ఇవి లక్కీ వీక్స్. మీకు లక్కీ స్టోన్ వచ్చేసి ఒక డైమండ్ 10 సెంట్స్ ఎబో కనుక మీరు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కనుక గోల్డ్లో ధరిస్తే మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది. అలాగే దీంతో పాటు ఒకటి క్యాట్స్ ఐ, పిల్లి కన్ను రాయి అంటారు దీన్ని తెలుగులో. క్యాట్స్ ఐని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కనుక ధరించినట్టయితే ఈ 2 స్టోన్స్ వేసుకోండి, మీకు చక్కగా ఉంటుంది. అలాగే మీరు సిగ్నేచర్ సత్యనారాయణ అనే పూర్తి పేరుని ఒక 5 సెంటీమీటర్స్ దాటేలాగా 6 సెంటీమీటర్స్ లోపల ఒక 15 డిగ్రీస్ హైట్లో కనుక పెట్టినట్టయితే మీకు చక్కగా ఉంటుంది. వాస్తు ప్రకారం మీకు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఈశాన్య దిశ అనేది మీకు చక్కగా ఉంటుంది. దక్షిణ దిశ మీకు కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. అలాగే మీకు లక్కీ రుద్రాక్ష ఒక 7 ముఖాల రుద్రాక్ష కనుక మీరు ధరించినట్టయితే మీరు లైఫ్లో ఇక విజయాలను మొత్తం మీ సొంతం అవుతుంది లైఫ్లో. బెస్ట్ ఆఫ్ లక్ అండి సత్యనారాయణ గారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే. హలో నమస్తే అండి. నమస్తే, మీ పేరు చెప్పండి. వెంకటరంగయ్య అండి, మా సార్ పేరు. మరొకసారి చెప్పండి, ఎవరి గురించి అడుగుతున్నారు మీరు? మా హస్బెండ్ కోసం అండి. ఓకే, పేరు వెంకట రంగయ్య అండి. రంగయ్య. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మకా నక్షత్రం అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? 11/3/60. ఓకే, 60. 11/3/60 అండి. 68. ఓకే, 68 కాదండి, 60 అండి. 60ఏనా? ఓకే 60 అండి. ఓకే ఓకే, చెప్పండి సమస్య ఏంటి? సమస్య అండి, ఏమని పిలుస్తారు? జాబ్ కావాలి. రెండోది ఏంటంటే కావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి, బయట ఇచ్చాను, అది ఒకటి రావట్లేదు. ఓకే, ఏమని పిలుస్తుంటారండి అందరూ? ఏమని పిలుస్తారు చెప్పండి. రంగయ్య గారు అంటారు. రంగయ్య అని పిలుస్తుంటారా? ఓకే ఓకే ఓకే, చెప్తారు. హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే.
రంగయ్య అనే పేరులో నెంబర్ 16 ఉందండి. హలో, 16 ఉందండి. నంబర్ 16 అంటే బ్లాస్టింగ్ నేమ్. డెవలప్మెంట్ అవుతూ ఉంటారు, మళ్ళీ పడిపోతూ ఉంటారు, మళ్ళీ జీరో నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంటారు. ఇది కంటిన్యూషన్గా ఉంటుంది రంగయ్య అనే పేరులో. రంగయ్య అనే వైబ్రేట్ మాత్రం బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా సరిపోయే వైబ్రేట్ ఉంది పేరులో, కానీ నెంబర్ మాత్రం రాంగ్గా ఉంది. నెంబర్ ఉండాలి, అలాగే ఫోనాలజీ ప్రకారం సౌండ్ వైబ్రేట్ ఉండాలి, అలాగే గ్రాఫాలజీ ప్రకారం సిగ్నేచర్ కూడా కరెక్ట్గా ఉండాలి, వాస్తు ప్రకారంగా దిశ బాగుండాలి, వాస్తు ప్రకారంగా ఇల్లు బాగుండాలి. అలాగే ఇవన్నీ కనుక కరెక్ట్గా చేసుకున్నట్టయితే చక్కటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే దీనికి రెమెడీగా RANGAIANGAIAHH ఇలాగ రంగయ్య అని చెప్పేసి డైలీ 21 టైమ్స్ 21 డేస్ కెన్ రిపీట్. అలాగా ఒక 10 కోర్స్ చేయండి సరిపోతుంది. మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 2, 3, లక్కీ డేట్స్ వచ్చేసి 2, 11, 20, 29, 3, 12, 21. ఇవి లక్కీ డేట్స్. మీకు వచ్చేసి లక్కీ కలర్స్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్. ఈ కలర్స్ లక్కీ కలర్స్. డ్రెస్ అలాగే వాడకూడని డ్రెస్లు, గ్రీన్ కలర్ డ్రెస్ వాడకూడదు, మొత్తం పూర్తిగా అవాయిడ్ చేయాలి. రెడ్ కలర్ డ్రెస్ అవాయిడ్ చేయాలి, ఈ 2 కలర్ డ్రెస్లు పూర్తిగా అవాయిడ్ చేయాలి. అలాగే లక్కీ స్టోన్ ఒక ఎల్లో సఫైర్, ఇండెక్స్ ఫింగర్కి గోల్డ్లో కనుక పెట్టుకున్నట్టయితే 3 క్యారెట్స్ పెట్టండి, మీకు చక్కగా ఉంటుంది. అలాగే సిగ్నేచర్ రంగయ్య అనే పేరుని లాస్ట్ హెచ్ కిందికి డౌన్ ఫాలో కాకుండా పైకి పెట్టుకున్నట్టయితే 3.5 సెంటీమీటర్స్ దాటి పెట్టినట్టయితే 4.5 లోపు పెట్టాలి, 3.5 పైన పెట్టాలి. అలాగా సిగ్నేచర్ మెయింటైన్ చేసినట్టయితే చక్కగా ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారంగా మీకు ఉత్తర దిశ మాత్రమే బాగుంటుంది, పడమర దిశ ఆపోజిట్గా ఉంటుంది. మీకు రుద్రాక్ష వచ్చేసి ఒకటి 13 ముఖాల రుద్రాక్ష కానీ, ఒకటి గణపతి రుద్రాక్ష కానీ, ఏదైనా ఒకటి అందులో రుద్రాక్ష మీరు ధరించుకున్నట్టయితే చక్కగా ఉంటుందండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి. మరి భానుచరణ్ గారు, ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఇప్పుడు చాలామంది న్యూమరాలజీ ప్రకారం పేరు పెడుతున్నారు, జనరల్గా అయితే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చూసుకుని ఈ అక్షరాలతో పెట్టాలని పెడుతుంటారు కదా. అసలు పుట్టిన పిల్లలకి ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టాలా, న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టాలా చెప్తారా? అయితే దీంట్లో ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం అనేది ముందు అక్షరం మాత్రమే చెప్తారు. ఆ అక్షరం కూడా ఎలా చెప్తారంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలలో 4 అక్షరాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం అనుకోండి చు అని స్టార్ట్ అవుతుంది, అలాగే భరణి నక్షత్రం అనుకోండి లా అని స్టార్ట్ అవుతుంది. ఇలాగ 4 పాదాలకి ఒక్కొక్క అక్షరం అనేది ఉంటుంది, స్టార్టింగ్ అక్షరం. వాళ్ళు స్టార్టింగ్ లెటర్ ఇస్తారు. అయితే మిగతా పేరును ఎలా పెట్టుకోవాలి అనేది ఎవరికి తెలియదు, ఏదో ఒక పేరుని పెట్టేస్తారు. ఆ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఎంత మంచి అదృష్టం ఉన్నా ఆ అదృష్టాన్ని వాళ్ళు పొందలేరు. ముందు అక్షరము ఉన్నంత మాత్రాన అదృష్టాన్ని మొత్తం తీసుకోలేరు. మొత్తం ఈ సంఖ్యాబలం ఎంత ఉంది, ఆ పేరులో సంఖ్యాబలం ఎంత ఉంది, ఆ సంఖ్యను బట్టి మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా, ఆ వైబ్రేట్ పూర్తి పేరు వైబ్రేట్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఆపోజిట్గా ఉందా అనేది ఇవన్నీ చూసుకొని కనుక సెట్ చేసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళు 100% రిజల్ట్ అనేది వాళ్ళు ఎక్కడి వరకు వాళ్ళ జాతకంలో ఎక్కడి వరకు రీచ్ అవ్వాలో అక్కడి వరకు తప్పకుండా రీచ్ అవ్వడం అనేది న్యూమరాలజీ ప్రకారంగా సాధ్యమవుతుంది. ఓకే, మరి విన్నారు కదా, మీ పేరులో కూడా ఏమైనా కరెక్షన్స్ తీసుకోవాలనుకున్నా, అలాగే మీ పేరుని ఏ విధంగా ఫోనాలజీ ప్రకారం కానీ లేదంటే న్యూమరాలజీ ప్రకారం కానీ అసలు ఏ విధంగా పలకాలి అనేది తెలుసుకోవాలనుకున్నా, సిగ్నేచరాలజీ ప్రకారం ఎలా సైన్ చేయాలి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే ఏ విధంగా అయినా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా ఆ సమస్యల నుండి బయటపడడం ఎలాగో తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపించే పర్సనల్ నెంబర్స్కి కూడా కాల్ చేసినట్లయితే మీరు భానుచరణ్ గారిని నేరుగా కలవచ్చు, మీరు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కూడా కలవచ్చు. మరొక కాల్ అండి. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. మా వాడి పేరు మల్లేష్ అండి. మల్లేష్, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ September 1st, 1977. సెప్టెంబర్ 1977. ఓకే. September ఏమని 1st, పిలుస్తుంటారు? మల్లేష్. ఓకే, ఏమని పిలుస్తుంటారు? మల్లేష్ అని పిలుస్తారండి. ఓకే ఓకే, అదే నేమ్తో పిలుస్తున్నారు. తప్పకుండా. ఏమైనా ప్రాబ్లం ఉందా అండి? సమస్య ఏంటి? హలో, మల్లేష్ పాటూర్, సర్నేమ్ పాటూర్. పి అండి ఇనిషియల్? యా, ఇనిషియల్ పి. ఓకే, చెప్పండి. సమస్య ఏంటన్నారు? ప్రాబ్లం ఏం లేదండి, జస్ట్ ఏం చేస్తే ప్రోగ్రెస్ ఉంటుంది. నా పేరు కూడా చెప్పనా? నా పేరు జయభారతి.
ఓకే, ఇప్పుడు లైవ్లో ఒక్కరిదే కరెక్షన్ చూస్తారు, ఇద్దరిదంటే కొంచెం టైం పడుతుంది కదా. సో సరే, మల్లేష్ అనే పేరులో ఏమైనా కరెక్షన్ అవసరమో చెప్తారు. హలో హలో సార్, హలో. మా వారి పేరు మల్లేష్ అండి. మల్లేష్ అనే పేరులో 18 నంబర్ ఉందండి. రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది దీంట్లో. అంటే ఎవరు ఏం చెప్పినా కూడా కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యే యాక్షన్లో ఉంటుంది. ఈ సౌండ్ వైబ్రేట్ని బట్టి అలాగే ఈ నెంబర్ని బట్టి సీరియస్ రియాక్ట్గా ఉంటారు. ఎవరైనా మంచి చెప్పినా చెడు చెప్పినా కూడా వీళ్ళకి నచ్చదు, ఎదుటి వాళ్ళు చెప్పడం నచ్చదు, రియాక్ట్ అయిపోతూ ఉంటారు వాళ్ళ మీదకి. ఇలాగ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/7 మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మంచి కాంబినేషన్ ఉంది, డెవలప్మెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కాబట్టి దీనికి మీరు రెమెడీగా తీసుకోవాల్సింది ఏంటంటే MAALLESHH ఇలాగా 34 టైమ్స్, అలాగే 34 డేస్ రిపీట్ ఒక 5 కోర్స్ కనుక మీరు చేసినట్టయితే దానికి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వర్క్ అనేది ఇప్పుడు ఈ 1 నంబర్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఏదైనా పొలిటికల్గా లేదంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కానీ ఇలాంటి పనులు కనుక చేసినట్టయితే చక్కగా ఇతనికి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. తొందరగా డెవలప్మెంట్ అనేది ఇతని లైఫ్లో వస్తుంది. అలాగే ఇతనికి లక్కీ నంబర్స్ వచ్చేసి 1, 7, 1, 10, 19 అలాగే 7, 16, 25 ఇవి లక్కీ డేట్స్. లక్కీ వీక్స్ వచ్చేసి సండే అండ్ మండే. ఈ రోజుల్లో ఎలాంటి పని స్టార్ట్ చేసినా కూడా పూర్తి అవ్వడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. అలాగే చేయకూడని పనులు సాటర్డే శనివారం రోజు మీరు ఎటువంటి పనులు కూడా స్టార్ట్ చేయకూడదు. అలాగే లక్కీ కలర్స్ ఎల్లో కలర్, వైట్ కలర్, క్రీమ్ కలర్, పింక్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే మీకు వచ్చేసి సిగ్నేచర్ మల్లేష్ లాస్ట్ హెచ్ కింద పడకుండా చూసుకొని 4.5 సెంటీమీటర్స్ 4.5 సెంటీమీటర్లు ఒక 14 డిగ్రీస్ హైట్లో పెట్టేసి లాస్ట్ హెచ్ కనుక పైకి చేసినట్టయితే ఎం లెఫ్ట్ సైడ్గా కొంచెం బెండ్ చేసి సిగ్నేచర్ పెట్టాలి. కింద డాట్స్ కానీ లైన్స్ కానీ ఎలాంటి పెట్టినా కూడా హెల్త్ ప్రాబ్లం రావడానికి వీలుంటుంది. కాబట్టి అలాంటి గుర్తులు ఏమీ పెట్టకుండా నీట్గా సిగ్నేచర్ కనుక మీరు చేసినట్టయితే చక్కగా ఉంటుంది. అలాగే ఒక స్టోన్ క్యాట్స్ ఐ పిలికను రాయి ఇది రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ధరించండి. మీరు ఓన్లీ పంచలోహంలో మాత్రమే ధరించాలి. ఇది గోల్డ్లో మీరు ధరించడానికి వీల్లేదు, పంచలోహంలో మాత్రమే ధరించండి, మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది. అలాగే రుద్రాక్ష వచ్చేసి మీకు ఒక గణపతి రుద్రాక్ష వేసుకోండి, మీకు చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. మీకు చేసే పనులలో ఆటంకాలు లేకుండా మీకు చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే, భానుచరణ్ గారు, ఇప్పుడు చాలామంది చాలా వరకు చదువుకొని కూడా ఉద్యోగం లేకుండా ఉంటారు, లేదంటే వారు చదివిన చదువుకి అర్హతకి తగ్గ ఉద్యోగాలు కూడా చాలామంది చేయలేకపోతూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి తగ్గ ఉద్యోగం వస్తుందంటారా? తప్పకుండా. ఎలాగంటే ఒక ఎంత స్టడీ పర్సన్స్ ఉన్నా అంతే నాలెడ్జ్ చాలా ఉండి బాగా చదువుకొని ఎంఎస్సి ఏసి అంటే చదువులు బీఈడి చేసి ఇలాగా ఎన్నో చదువులు చదివి కూడా ఖాళీగా ఉండే వాళ్ళు చాలామంది అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ నెంబర్లో వాళ్ళ పేర్లో రాంగ్ నంబర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ రాకపోవడం, అలాగే సరిగ్గా చదువుకోకుండా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా జాబ్స్లో సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరులో నంబర్ అలాంటి ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక్కొక్క పేరులో ఒక్కొక్క రాంగ్ నంబర్ కనుక ఉన్నట్టయితే ఎలా తిరగాలి ఇవన్నీ రెమెడీస్ కనుక కరెక్ట్గా వాళ్ళు పాటించినట్టయితే మిరాకిల్ జరిగిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్ కొద్ది రోజుల్లోనే వస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మనం రీసెంట్గా ఇప్పుడు నిన్న మాకు కాల్ చేశారు, మిరాకిల్ స్టోరీ. ఇతను రాఘవేంద్ర, ఇతను ఏంటంటే ఒక 2 years నుంచి జాబ్ లేకుండా తిరుగుతున్నాడు. ఒక 2 years నుంచి జాబ్ లేకుండా తిరుగుతున్నాడు. అలాగే ఒక 4 months బ్యాక్ ఇంకో న్యూమరాలజీ దగ్గర కరెక్షన్ తీసుకున్నాడంట. ఒక 3 months రాశాడంట. మన దగ్గర పేపర్ కూడా తీసుకొచ్చాడు. రాస్తే ఏం రిజల్ట్ లేదు. రిజల్ట్ అంటే జాబ్ రాకపోవడం కాకుండా మిగతా ఖర్చు ఎక్కువైంది అన్నట్టు. అంటే ఒక న్యూమరాలజీ ఏదో ఒక నంబర్ పెట్టేస్తున్నారు. పైన ఇందాక చూసాం 1/7 ఉంది. 7ని వాడుకోవాలి, 1ని వాడుకోవాలి. ఈ రెండింటిని వాడుకొని కాంబినేషన్ ఏ నెంబర్ పెట్టాలి, 37 పెట్టాలా, 28 పెట్టాలా, లేదంటే 46 పెట్టాలా, ఏదో ఒక నంబర్ మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఏది పడితే అది నెంబర్ మ్యాచ్ కాదు. అలాగని అతను చూసి ఈ నెంబర్ మీకు కరెక్ట్ కాదు అని చెప్పేసి నెంబర్ని పూర్తిగా మార్చేసి వైబ్రేట్ని దాన్ని కరెక్ట్గా సెట్ చేసి అతనికి జియాలజీ ప్రకారం అతనిలో బాడీలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ మొత్తం పూర్తిగా తీసేయడానికి రెమెడీస్ చెప్పి ఇవన్నీ
పూర్తిగా అన్ని జాగ్రత్తలు చెప్పాక అతను పోయి రాయడం స్టార్ట్ చేశాడు. కరెక్ట్గా ఒక 4 days బ్యాక్కి 15 days అయింది అతను రాయబట్టి. ఆటోమేటిక్గా అతనికి జాబ్ వచ్చేసింది. దేంట్లో అంటే గచ్చిబౌలి టీఎస్టీ కంపెనీ, పెద్ద కంపెనీ, అలాగే పర్మనెంట్ జాబ్, కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా పర్మనెంట్ జాబ్ వచ్చేసింది. అతను నిన్న సాయంత్రం ఫోన్ చేసి ఫుల్ హ్యాపీగా, నేను కల్లో కూడా ఊహించలేదు సార్ నేను ఇలాంటి జాబ్ వస్తుందని చెప్పి చాలా హ్యాపీగా చెప్పాడు. నా నంబర్ ఇవ్వండి సార్. అలాగే ఇంకొక ఏం చెప్పాడంటే ఇవాళ జాయిన్ అవుతున్నాడు. తనకి ఏంటంటే సాటర్డే సండే ఫ్రీగా ఉంటాడంట, వీక్లీ ఆఫ్ ఉంటుంది, ఆ టైంలో చేయమనండి సార్, మిగతా టైంలో నేను రేపటి నుంచి బిజీ కాబట్టి నా నంబర్ ఇవ్వండి తప్పకుండా అని చెప్పాడు. నెంబర్ మిస్ అయింది. ఓకే, నెంబర్ మిస్ అయింది. నెక్స్ట్ వీక్ తప్పకుండా ఈ నెంబర్ ఇవ్వడానికి ఇది చేస్తాం. నెంబర్ మిస్ అయింది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే, హలో. ఓకే, మరి మీరు కూడా న్యూమరాలజీ, పొనాలజీ, సిగ్నేచరాలజీ, జియాలజీ, జమాలజీ, వేదగణితం, వాస్తులలో నిపుణులు భానుచరణ్ గారిని కలవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కనిపిస్తే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు నేరుగా కలవచ్చు. ఓకే అండి. మరి అలాగే ఈ న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్స్ తీసుకుంటున్నారు కదా, ఎవరైనా పేరులో న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే వాళ్ళ సమస్యలన్నీ దీనివల్ల తొలగిపోతాయి అంటారు? అంటే న్యూమరాలజీ ఒకటి కాదండి, న్యూమరాలజీ పరంగా తీసుకోవాలి. పొనాలజీలో 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 4 సబ్జెక్టుల ప్రకారం లైక్ గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, అలాగే జియాలజీ, అంటే బాడీలో ఇప్పుడు పేరులో కనుక మనం కరెక్షన్ చేసుకున్నట్టయితే పేరులో నెగిటివ్ అండ్ పాజిటివ్ పవర్ పోతుంది. ఒక బాడీలో నెగిటివ్ ఫోర్స్ ఉంటే పోదు. ఆ బాడీలో నెగిటివ్ ఫోర్స్ ఉన్న హెల్త్ ప్రాబ్లం రావడానికి, అలాగే ఈ జాబ్స్ రాకపోవడానికి, డబ్బులు రాకపోవడానికి, డబ్బులు ఇంట్లో నిలవకపోవడానికి ఈ నెగిటివ్ ఫోర్స్ కూడా కారణమవుతుంది. ఈ నెగిటివ్ ఫోర్స్ కూడా ఎలా తీసేసుకోవాలి, దానికి రెమెడీస్ కనుక కరెక్ట్గా పాటించినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకి రెమెడీస్ ఈ నెగిటివ్ ఫోర్స్ ఎలా పోతుంది అనేది వాళ్ళకు మనం పర్సనల్గా చూపించినట్టయితే, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు నెగిటివ్ ఫోర్స్ మీకు ఉంది, లేనప్పుడు ఎలా ఉంటారు, ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక 10 minutes మనం రెమెడీ చేసి చూపిస్తున్నాం. వాళ్ళకి అర్థమవుతుంది మాలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ మొత్తం పూర్తిగా పోతుంది. అంటే ఈ న్యూమరాలజీ పరంగా గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, అలాగే జియాలజీ, జమాలజీ పరంగా స్టోన్స్ ఏ వేలికి పెట్టుకోవాలి, ఏ మెటల్లో పెట్టుకోవాలి, మెటల్ కూడా పనిచేస్తుంది. గోల్డ్ ఒక రకంగా పనిచేస్తుంది, సిల్వర్ ఒక రకంగా పనిచేస్తుంది. ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. వాళ్ళ బాడీకి ఏదైతే కరెక్ట్గా సూటబుల్ అవుతుంది ఈ రెమెడీ కూడా తీసుకోవాల్సింది. అలాగే వాస్తుపరంగా ఒక దిశ మాత్రమే మనం లైవ్లో చెప్తున్నాం. దిశ కాకుండా ఇంకా వాళ్ళకు వాస్తుపరంగా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది, వాళ్ళకు ప్రాబ్లం వచ్చిందని బట్టి కూడా చెప్పొచ్చు. ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్కదానికి రెమెడీస్ కనుక మనము కరెక్ట్గా అతనికి చెప్పినట్టయితే, అతను కరెక్ట్గా పాటించినట్టయితే ఆటోమేటిక్గా మిరాకిల్ స్టోరీస్ అనేది తప్పకుండా వస్తుంటాయి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం, నమస్తే. మీ పేరు? మేడం ఈశ్వర్ రెడ్డి. ఈశ్వర్ రెడ్డి మేడం, ఫ్రమ్ అనంతపూర్. ఓకే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 10/13/1972. మరొకసారి చెప్పండి. 13/11/1972 మేడం. ఓకే, చెప్పండి. ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని అందరూ? ఈశ్వర్ రెడ్డి అంటారు మేడం. ఈశ్వర్ రెడ్డి అని పిలుస్తుంటారు. ఈశ్వర్ రెడ్డి. ఓకే, ఇనిషియల్ ఏం రాస్తుంటారు? కే మేడం. కే రాస్తారా? ఓకే అండి. ఓకే ఓకే, చెప్తారు. ఈ పేరులో కరెక్షన్స్ అవసరం లేదు, పరిస్థితిని చెప్తారు భానుచరణ్ గారు, వినండి. ఓకే మేడం. హలో 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 ఈశ్వర్ రెడ్డి గారు. హలో ఈశ్వర్ రెడ్డి గారు. ఈశ్వర్ రెడ్డి అనే పేరులో రివర్స్ నంబర్ ఉంది, 12 నంబర్. రివర్స్ అంటే మనం ఏది అనుకున్నాం అనుకో దానికి రివర్స్ జరిగిపోవడం. తప్పకుండా మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా మళ్ళీ అక్కడికే వస్తారు, ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్గా మళ్ళీ 0 పాయింట్కి వచ్చేస్తారు. అలాంటి నంబర్ మీ ఈశ్వర్ రెడ్డిలో ఉంది. ఈ ఈశ్వర్ రెడ్డికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ రెడ్డికి కరెక్షన్ ఏంటంటే ఒక ఈ ముందు EESWARREDDY ఈశ్వర్ రెడ్డి అని చెప్పేసి 37 times రాయండి డైలీ. అలాగే 37 days రాయండి. అలాగే రిపీట్ ఒక 5 course చేయండి, మీకు రిజల్ట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 2, 1, 10, 19, అలాగే 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, వైట్ కలర్, అలాగే వైలెట్ కలర్. ఈ 3 కలర్స్ కనుక మీరు డ్రెస్సెస్ వేసుకుంటే మీకు మంచి వైబ్రేట్ వస్తుంది కలర్స్లో. అలాగే మీకు లక్కీ వీక్స్ వచ్చేసి సండే,
మండే ఈ 2 డేస్ ఏదైనా పని స్టార్ట్ చేసినట్టయితే బాగుంటుంది. మీరు సాటర్డే రోజు పని ఎట్టి పరిస్థితుల్లో మీరు స్టార్ట్ చేయకూడదు. అలాగే మీకు లక్కీ స్టోన్ వచ్చేసి ఒక రూబీ 5 క్యారెట్స్ కనుక మీరు రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కనుక ధరించినట్టయితే గోల్డ్లో మాత్రమే ధరించాలి. ధరించినట్టయితే మీకు చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఈశ్వర్ రెడ్డి అనేది లాస్ట్ వై కనుక కిందికి గుంజకుండా పైకి లేపి సిగ్నేచర్ పెట్టాలి. మీరు ఒక 4 సెంటీమీటర్స్ దాటి 6.5 లోపు కనుక మీరు సిగ్నేచర్ మెయింటైన్ చేసినట్టయితే మీకు చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు వాస్తుపరంగా ఈస్ట్ మాత్రం బాగుంటుంది, మిగతా దక్షిణం మాత్రం అవాయిడ్ చేయాలి పూర్తిగా. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అండి ఈశ్వర్ రెడ్డి గారు. ఓకే అండి. ఓకే, మరి అలాగే ఇప్పుడే చెప్పారు కదా 12 నెంబర్ రివర్స్ నెంబర్ అని అంటూ ఉంటారు. మరి వైస్ వర్సా అవుతుంది అంటే 21 నెంబర్ కూడా ఇలాగే ఉంటుందా ఫలితాలు? లేదండి, ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్. ఇప్పుడు ఇందులోనే అన్నాడు ప్రాబ్లం అనేది, ప్రతి న్యూమరాలజీకి వచ్చే ప్రాబ్లం అనేది ఇదే. 12 నెంబరు రివర్స్ అయింది కానీ 21 నెంబరు రివర్స్ కాదు. ఏ 2 అంకెలు కలిసినప్పుడు ఒకే రిజల్ట్ అనేది ఉండదు. అది ముందు ఉందా వెనకాల ఉందా అనేది. 12 అంటే ఇప్పుడు 1 అనేది ఫస్ట్ వస్తుంది, 2 అనేది తర్వాత వస్తుంది. అలాగే 21 అయినసరికి 2 అనేది ఫస్ట్ వస్తుంది, అలాగే 1 అనేది లాస్ట్ వస్తుంది. అంటే ఒకటి సింపుల్గా ఒకటి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే ON తీసుకుందాం. ON అంటే ఆన్ అవుతుంది, స్టార్ట్ అన్నట్టు. అదే ఆ ఓన్ తీసేసి ఎన్ పక్కన పెట్టామనుకోండి నో అవుతుంది. అంటే ఇంత మారిపోతుంది దానికి. అలాంటిదే ఈ 12 అండ్ 21 అనేది. 21 అనేది రివర్స్ కాదు ఎట్టి పరిస్థితుల్లో, 12 అనేది మాత్రం రివర్స్. అలాగే 37 ఉంది, 73కి రిజల్ట్ వేరు. 16 ఉంది, 16 టు ఆపోజిట్ 61 అనేది వేరు. 16కి బ్లాస్టింగ్ నంబర్. 61 అనేది రిలేషన్షిప్ ఫెయిల్డ్ అవుతుంది ఫస్ట్. అంటే రిలేషన్స్కి వాళ్ళ దగ్గర అంటే భర్తకి ఉందనుకోండి 61, అతను డెవలప్మెంట్ అవుతాడు కానీ ఆటోమేటిక్గా ఈ ఫ్యామిలీకి దూరం అయిపోతాడు. అంటే సన్యాసి టైప్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబరు ఏ నంబర్ అయినా కలయిక ఉన్నప్పుడు కూడా ముందు ఉందా వెనకాల ఉందా దీన్ని బట్టి కరెక్ట్ కనుక మనం కరెక్షన్ ఇచ్చినట్టయితే చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే అండి. ఓకే, భానుచరణ్ గారు ఇప్పటి వరకు ఈ న్యూమరాలజీకి సంబంధించి చాలా డీటెయిల్స్ మా ప్రేక్షకులకి వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరి మీరు కూడా మీ పేరులో కరెక్షన్స్ తీసుకుని మీరు కూడా ఉజ్వల భవిష్యత్తును పొందాలనుకుంటే మీకు స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కనిపిస్తుంటాయి కాబట్టి భానుచరణ్ గారు నా నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అడ్రస్ భానుప్రసాద్, హౌస్ నెంబర్ 8-3-302/1, యూసఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9581202523, 8142342755, 7799892188, 8501813735.